హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే బాలామృతంతో ఫోర్త్ రెసిపీ కేక్ చేస్తున్నాను వితౌట్ ఓవెన్. నేను ఆల్రెడీ 3 రెసిపీస్ అనేది షేర్ చేశాను వీడియోస్. సో ఎవరైనా చూడలేని వాళ్ళు ఉంటే కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ప్లస్ పిల్లలు ఏంటి అంటే మనం ప్యూరీలా చేసి పెడితే తినడానికి ఇష్టపడదు. సో కేక్ కానీ ప్యాన్ కేక్ ఇట్లాంటివి చేసి పెడితే కొత్త రెసిపీస్ మంచిగా తింటారు. నేను వీడియో చేస్తుంటే వెనకాల నుంచి మా నిక్కీ గడ అల్లరి చూసారా ఎంతలా ఉందో. బాలామృతం పిండి అయితే ఇలా ఉంటుంది ప్యాకెట్. ఇది అంగన్వాడీలో ఇస్తారు కదా, వేస్ట్ చేయకండి. సో చాలా ఎమ్మీగా చాలా రెసిపీస్ అనేది చేసుకోవచ్చు. ఫస్ట్ వెనకాల ఉన్నాయి మంచిగా చదవండి. సో గమనిక ఉంది కదా, ఇదైతే మంచిగా చదవండి. 30 days కన్నా ఎక్కువ యూజ్ చేయకూడదు ప్యాకెట్ ఓపెన్ చేశాక. ఎయిర్ టైట్ కంటైనర్ ఉంటుంది కదా, దాంట్లో నిల్వ చేసుకోవాలి. అట్లాగే ఎలకలు ఇలాంటివి లేకుండా చూసుకోండి. యూస్ చేసేటప్పుడు ఎక్స్పైరీ డేట్ కూడా చెక్ చేసుకోండి. అట్లాగే దాన్ని చూసారా, గోధుమ పిండి అండ్ శనగపిండి, పంచదార అండ్ చాలా విటమిన్స్ కూడా ఉన్నాయి, జింక్ అట్లాగే. సో ఇవి వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. మంచిగా పిల్లలకి పెడితే మంచి వెయిట్ గెయిన్, హెల్తీ వెయిట్ గెయిన్ అనేది ఉంటుంది పిల్లలకి. చూసారా, నేనైతే ఈ ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకున్నాను. ఇది వచ్చి 3 kgs అవుతుంది. సో 2.5 kgs కాబట్టి చక్కగా ఈ బాక్స్ అయితే నాకు సరిపోతుంది. అండ్ ఈ కేక్ వితౌట్ ఓవెన్ కేక్ స్టార్ట్ చేసేద్దాము. సో నేనైతే ఈరోజు స్మాల్ కేక్ చేస్తున్నాను. అందుకే ఈ కప్తో 2 cups తీసుకుంటున్నాను. 2 cups పిండికి మనం 1 cup షుగర్ యాడ్ చేయాలి. ఫస్ట్ వచ్చి మిక్సీ చేసుకోండి పౌడర్ని. సో ఇంకా మంచి పౌడర్ అనేది అవుతుంది. ఒక బౌల్ తీసుకుని అందులోకి మనం మిక్సీ చేసుకున్నంత పౌడర్ అనేది అందులో వేసుకోండి. తర్వాత వచ్చి అందులో చిటికెడు అంటే 1/4 స్పూన్ బేకింగ్ పౌడర్ అండ్ బేకింగ్ సోడా, అట్లాగే 1 egg, ఈ 2 వేసుకుని ఆయిల్ కానీ ఘీ కానీ, నేను మా నిక్కీ గాడికి పెడుతున్నాను కాబట్టి ఘీ యాడ్ చేస్తున్నాను, ఒక 3 or 4 స్పూన్స్. కాచి చల్లార్చిన మిల్క్ ఉంటుంది కదా, అది కొంచెం కొంచెం వేసుకుని మంచిగా కలుపుకోండి లమ్స్ లేకుండా. చూసారా, నేను తీసుకున్న మిల్క్ సరిపోయింది. బాగా పల్చగా కాదు అట్లాగే గట్టిగా కాకుండా మిడిల్గా వచ్చాక మంచిగా కలుపుకున్న తర్వాత దాన్ని మనం దేంట్లో కేక్ అనేది చేసుకుంటామో ఆ బౌల్లో వేసుకోండి. నేనైతే దీంతో చేస్తున్నాను కాబట్టి కొంచెం ఘీ యాడ్ చేసినామనుకోండి మనకి కేక్ ఈజీగా వచ్చేస్తుంది. అందులోకి మనం తీసుకున్నదంతా ఒకసారి కలుపుకొని బాగా వేసేసుకోండి. కుక్కర్లో చేస్తున్నాను కాబట్టి కుక్కర్ బెల్ట్ అట్లాగే విజిల్ అన్నీ రిమూవ్ చేసి అప్పుడు కుక్కర్లో పెట్టుకోండి. మీడియం ఫ్లేమ్లో మనకి 45 minutes అనేది కుక్ అవ్వాలి. అప్పటికి అవ్వకపోతే ఇంకో 15 minutes. నాకు ఇది 45 minutesకి కరెక్ట్గా కేక్ అనేది రెడీ అయిపోయింది. చూసారా ఎంత మంచిగా ఉందో కేక్. ఇట్లా నైఫ్తో లోపల పెట్టామంటే కేక్కి చూసావా అసలు ఏమీ అంటుకోలేదు నైఫ్కి. సో కేక్ రెడీ అయిపోయింది. చూసారా, ప్రెస్ చేస్తుంటే ఎంత మెత్తగా స్మూత్గా ఉందో. సో కేక్ అయితే చాలా ఎమ్మీ టేస్ట్ కూడా ఉంది. మా నిక్కీ గాడికి అయితే మంచిగా నచ్చింది. చూసారా, ఇష్టంగానే తింటున్నాడు. సో పిల్లలకి ఇట్లా చేసి పెట్టండి. డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. లైక్ చేయండి మీకు నచ్చినట్టయితే, అట్లాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.